మహాభారత యుద్ధంలో అభిమన్యుడు పద్మవ్యూహంలో జొరబడి పోరాడి హతుడైనట్లు మనకు తెలుసు. ఇంతకు ఎన్ని వ్యూహాలు ఆ 18 రోజుల యుద్ధంలో కౌరవ పాండవులు ఎలా పన్నినారో గమనిద్దాం. మొదటి రోజు కౌరవ సైన్యాధ్యక్షుడు భీష్ముడు సర్వతోభద్ర వ్యూహం వేశాడు. ఈ వ్యూహంలో సేన అన్ని వైపులా క్షేమంగా ఉంటుంది. వలయాకారం ప్రధానం. మధ్యలో సేన కాంపస్ ముళ్ళలాగా ఉంటుంది. దీనిని ఎదుర్కోవటానికి అర్జునుడు దండవ్యూహం పన్నాడు. రెండో రోజు భీష్ముడు గరుడ వ్యూహం పన్నగా పాండవుల వైపున దుష్టద్యుమ్నుడు క్రౌంచ వ్యూహం పన్నినాడు. రెండు బలమైన తెలివైన పక్షుల వ్యూహాలే. మూడవ రోజు భీష్ముడు మరలా గరుడ వ్యూహం వేయగా అర్జునుడు అర్ధచంద్ర వ్యూహం పన్నినాడు. నాలుగవ రోజు కురుపితామహుడైన భీష్ముడు మండల వ్యూహం పన్నగా అర్జునుడు శృంగాటక వ్యూహం ప్రతిగా ఆచరించాడు. ఐదవ రోజును భీష్ముడు మకర వ్యూహంతో యుద్ధం ప్రారంభిస్తే పాండవ మధ్యముడు సేన వ్యూహంతో ఎదురుగా దిగాడు, అనగా గరుడ లాంటి పక్షి వ్యూహంతో ఎదిరించాడు. ఆరవ రోజున శంతనపుత్రుడు క్రౌంచ వ్యూహంతో, అనగా మంచి వాడి ముక్కు గల పక్షి రూపం గల వ్యూహంతో రణం ప్రారంభించగా దుష్టద్యుమ్నుడు మకర వ్యూహంతో, అభిమన్యుడు సూచి ముఖ వ్యూహంతో, అనగా సూది ముఖంలాగా అలాంటి వ్యూహంతో యుద్ధం చేశారు. ఒకే రోజు ఒకే పక్షం వారు రెండు రకాల వ్యూహములను పన్నడం ఇక్కడ విశేషం. ఏడవ రోజు భీష్ముడు మండల వ్యూహంతో, అనగా వలయాకారంలో రాగా అర్జునుడు వజ్ర వ్యూహంతో ఎదిరించాడు. ఎనిమిదవ రోజు భీష్ముడు మొదట కూర్మ వ్యూహంతో సైన్యంతో రాగా అర్జునుడు త్రిశూల వ్యూహంతో విజృంభించగా భీష్ముడు వెంటనే ఊర్మి వ్యూహంతో, అనగా సముద్ర అలల లాంటి వ్యూహంతో ఎత్తుగడ వేయగా అర్జునుడు ప్రతిగా శృంగాటక వ్యూహంతో ఛేదించాడు. తొమ్మిదవ రోజు భీష్ముడు సర్వతోభద్ర వ్యూహంతో యుద్ధం చేస్తుండగా అర్జునుడు నక్షత్రమండల వ్యూహంతో ఎదుర్కొన్నాడు. 10వ రోజున భీష్ముడు అసుర వ్యూహంతో యుద్ధరంగానికి రాగా అర్జునుడు దేవ వ్యూహంతో నిలువరించాడు. ఆ సమయంలో భీష్ముని ఎదురుగా శిఖండి రాగా భీష్మ పితామహుడు అస్త్ర సన్యాసం చేశాడు. తదుపరి 11వ రోజున ద్రోణాచార్యుడు కౌరవ సేనకు నాయకత్వం వహించి శకట వ్యూహంతో యుద్ధరంగంలో నిలిచాడు. అప్పుడు అర్జునుడు క్రౌంచ వ్యూహంతో ముందుకు వచ్చాడు. 12వ రోజున ద్రోణుడు గరుడ వ్యూహంతో రాగా అర్జునుడు అర్ధచంద్రాకార వ్యూహంతో యుద్ధరంగంలో నిలిచాడు. 13వ రోజున ద్రోణుడు చక్రవ్యూహం పన్నాడు. ఈ చక్రవ్యూహాన్ని అభిమన్యుడు తుత్తునియలు చేశాడు. అప్పుడు ద్రోణుడు పద్మవ్యూహం పన్ని అభిమన్యుడి చావుకు కారణమైనాడు. పాండవ పక్షాన ఉన్న దుష్టద్యుమ్నుడు చక్కగా యుద్ధం చేశాడు. అయితే ఆ వ్యూహం తెలియరాకుంది. 14వ రోజు ద్రోణుడు చక్రాష్టక పాదం సూచీముఖ వ్యూహాలతో యుద్ధం చేశాడు. వారిని అర్జునుడు సర్పవ్యూహంతో ఎదుర్కొన్నాడు. 15వ రోజున ద్రోణుడు పాదవ్యూహంతో యుద్ధం చేశాడు. ఆ రోజు అర్జునుడి వ్యూహం ఏమిటో వివరాలు లేవు, కానీ ఈ యుద్ధంలోనే ద్రోణాచార్యుల వారు అస్తమించారు. 16వ రోజున కర్ణుడు మకర వ్యూహంతో యుద్ధసీమలో ప్రవేశించగా అర్జునుడు అర్ధచంద్ర వ్యూహంతో నిలువరించాడు. 17వ రోజున కర్ణుడు సూర్యచంద్ర వ్యూహంతో వీరోచితంగా యుద్ధం చేశాడు. అర్జునుడు మహిష వ్యూహంతో, అంటే మృత్యుదేవత వాహన వ్యూహంతో యుద్ధం చేసి ఆ రోజు కర్ణుడిని నిర్జించాడు. 18వ రోజున శల్యుడు
సర్వతోభద్ర వ్యూహంతో యుద్ధం చేశాడు. అర్జునుని వ్యూహ వివరాలు అందుబాటులో లేవు. అలా 18 రోజుల మహాభారత యుద్ధం ముగిసింది.